ఆలోచనతో ఉన్నారు కాబట్టి అదొక్కటేదో అయిపోతే కామ్గా పని చేసుకుంటూ అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారు అని విఫలం అనే దానికంటే వీళ్ళు ప్రతి దానికి కాంట్రా ఒకటి క్రియేట్ చేస్తుండ్రు. బీజేపీ బీఆర్ఎస్ ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కామెంట్ చేసిండు, ఏకంగా ఆయనే దిగిండి ప్రాపగండాకు వీళ్ళ వల్ల కావట్లేదని. ఇట్లా కామెంట్ కూడా చేసిండు. కేటీఆర్ అంత డేటా అంతా తయారు చేసి ఇది కావద్దని చెప్పి బీజేపీకి ఇస్తే, ఎవరికి కేటీఆర్ మన కిషన్ రెడ్డికి తర్వాత వారికి ఇస్తే, అది బండి సంజయ్ గారికి ఇస్తే, వారు కొన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళ హ్యాండిల్స్ నుంచి తీసేసి ఇప్పుడు ఏకంగా ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బుల్డోజర్లని ప్రాపగండా చేస్తుండ్రు. బుల్డోజర్లకు జేసీబీలకు కూడా తేడా తెలియకుండా పోయిన పరిస్థితి. అంటే కొందరు నేతలు బహిరంగంగానే పార్టీకి అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, మరి సొంత పార్టీ బహిరంగంగా పార్టీకి మాట్లాడడం అనేది క్రమశిక్షణ కిందికి వచ్చిన కొన్ని సందర్భాలలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి వేఅవుట్ కి అంతకంటే ఎక్కువ మార్గం ఉండదు. ఇప్పుడు నాలాగా కామ్ గా ఏది రాకపోయినా పార్టీ చూసుకుంటదిలే అని అనుకునేటోళ్ళ శాతం కాంగ్రెస్ కి ప్రతిపక్షాల కన్నా సొంత పార్టీ నేతలతోనే కొంచెం తలనొప్పి ఎక్కువైంది అనుకోవచ్చు. తలనొప్పి అనే దానికంటే కోరిక, తలనొప్పి అనే దానికంటే వాళ్ళ ఆశ. ఇప్పుడు ఆశనే కొంత బతికిస్తుంది కదా. అంటే మంత్రివర్గ విస్తరణ జరగక ముందే ఇలా ఉంటే, ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఒక 2-3 రోజులు ఉంటది కోపాలు తాపాలు, అవన్నీ కామన్. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నాకున్న అంచనా మీకు చెప్తున్నా, పార్టీ ఇంత మంచి ఆయుధాలను మనం తయారు చేసి మీ చేతికి ఇస్తున్నాం, దీన్ని నియోజకవర్గాల్లో వినియోగించుకోండి. ఇప్పుడు బీసీకి 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు గవర్నర్ గారు కూడా సిఫారసు చేసింది పైకి. ఎస్సీ బిల్ అయింది. సన్న బియ్యం అనేది ఎంత పాజిటివ్ గా పోతుంది జనంలో అంటే, ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఈ 3 అంశాలు ఎంత పెద్ద అచీవ్మెంట్స్. వీటిని ప్రచారం చేసుకోవడంలో వాళ్ళ ప్రాపగండ కింద నష్టపోతున్నాం. ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించి ఇంత పెద్ద చేస్తున్నారు కదా. అదే ఛత్తీస్గఢ్ లో ఏందది ఫాస్డోనా భరత్ భాయ్, ఆ ఒక అడవిలో 2,72,000 ఎకరాల భూమినిలో ఒక పవర్ కంపెనీకి ఇచ్చిండ్రు. దానికి అదాని 92,000 చెట్లు నరికి చదును చేసి దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్నాడు. ఛత్తీస్గఢ్ మన పక్కనే. మరి పర్యావరణవేత్తలకు, జీవావరణం సంబంధించిన ఉద్యమకారులకు ఎవరికి కూడా దాని మీద పట్టలేదు. మరి మళ్ళా మోడీ మాట్లాడుతున్నాడు ఏమని, 4 ఎకరాల్లో జరుగుతున్న విధ్వంసం ప్రపంచం మొత్తం కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుండని చెప్పి అనడం అనేది అయితే ప్రధానమంత్రి భయపడుతున్నాడు. రేపు బీసీ బిల్ కనుక అయ్యి అది ఆయన మెడకే పడుతుందని. ఇటు ఎస్సీ వర్గీకరణ కూడా ఏ రాష్ట్రం చేయలేదు ఇప్పటి వరకు. రాష్ట్రాలకు చేసుకునే హక్కు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణ మాత్రమే చేసింది. ఇలా బీసీకి సంబంధించి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు రూపం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి. మొన్న ఏఐసిసి బైఠక్ లో దాదాపు 10 minutes తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది. చాలా మంది ఏమంటుండ్రు, రాహుల్ గాంధీకి అసలు రేవంత్ రెడ్డి గారికి పడతలేదట. కానీ ఎంతసేపు సీఎం గారు కూడా మాట్లాడింది 5 to 6 minutes ఐ థాట్ అనుకుంటా. కానీ 10 minutes మెయిన్ ఒక స్పీకర్, అపోజిషన్ లీడర్ ఏఐసిసిలో కీ నోట్ లో తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిందంటే ఆలోచిస్తుందనే అంశాన్ని మీరు గమనిస్తే మంచిది. ఏదేమైనా రేపు తెలంగాణ మోడల్ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఒక చెక్ పాయింట్ గా ఉంటది అనేది భయంతోనే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద పడ్డరు అనేది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే మీకు వస్తే నల్గొండ జిల్లా కోట అంటే ఇప్పుడు ఆల్రెడీ